మన ప్రభువును మహాగణుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకొంచున్నామండి. ప్రియులారా, ప్రతి మనిషిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అత్యల్పమైనటువంటి స్థితిలో నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు మనిషి ఏ రీతిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సహజంగా మనిషి తన యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి అభివృద్ధి అయినప్పుడు ఆ స్థితి, ఆ యొక్క హోదాను బట్టి మనుషుడు మొదట ఉన్న రీతిగా ఉండలేడు, మొదట జీవించిన విధంగా జీవించలేడు. అతని యొక్క స్థితిగతులు, అతని యొక్క లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది, వేరేగా మారిద్ది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడనై ఉండగా పిలువబడితివా, చింతింపవద్దు కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుటవు మరీ మంచిది. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క సమయంలో పాటకు ప్రతి బిడ్డకి చక్కని స్వరాలను దయచేసి నడిపించి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అదే రీతిగాను ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని వినుటకు, నీ యొక్క పాదచెంతకు చేరుకొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క సమయంలోని మాట్లాడితే నేను కాదు, మీరని నమ్మిన వాడిని కాబట్టి నాకు ముందుగా మీరుండి నీ బిడ్డలతో మాట్లాడి మీరే తోడి నడిపిస్తారని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒకనొక సమయంలోనంట ఒకనొక గ్రామంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు చేసినటువంటి పని ఏంటంటే, అడవిని చూద్దామని చెప్పి అడవికి బయలుదేరి వెళ్ళాడంట. ఎక్కడికి? సింహాసనాన్ని పరిపాలించాల్సిన రాజు ఒకనొక సందర్భంలో ఏం చేశాడంటే, అడవిని చూద్దామని వెళ్ళాడంట. పాపం అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి ఉండడు రాజు. ఎప్పుడైతే అడవిని చూద్దామని వెళ్ళాడో, ఆ అడవిని చూద్దాం వెళ్ళినటువంటి రాజుకి ఎదురైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అమాంతంగా ఒక పులి తరమటం ప్రారంభించిందంట. ఏం తరవటం ప్రారంభించింది? పులి తరవటం ప్రారంభించింది. పాప రాజు అనుకున్నాడు, అడవి అంటే చెట్లు, మంచి మంచి కాయలు, మంచి మంచి పండ్లు ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది వాతావరణం, వెళ్ళి చూద్దాము అని అనుకున్నాడు రాజు. కానీ అతడు అనుకున్నది వేరు, ఎదురైన సిచ్యువేషన్ వేరు. అడవిని చూద్దామని వెళ్ళిన రాజుని అమాంతంగా అనుకోకుండా పులి తరవటం ప్రారంభించింది. ఏం చేయాలి? పులి తరిమితే ఆయుధాలు లేవు రాజు దగ్గర. వేటాడటానికి వెళ్ళిన రాజు అయితే ఆయుధాలు ఉంటాయి. అడవిని చూద్దామని వెళ్ళాడు రాజు, ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. పాపం ఆయుధాలు లేవు కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే పరిగెడుతూ ఉన్నాడు. ఇంతలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, పులి తరుముతూ ఉండగా రాజు పరిగెట్టడం, ఆ అడవిలో ఉన్నటువంటి కట్టెలు కొట్టేటువంటి వ్యక్తి ఒకడు చూశాడంట. కట్టెలు కొట్టే వ్యక్తి ఒకడు చూసి ఆ తరిమేటువంటి పులిని, తరమబడేటువంటి రాజుని చూసి కట్టెలు కట్టేవాడు ఏం చేశాడంటే, అయ్యో పాపం, ఎవరో వ్యక్తి పులి చేత తరమబడుతూ ఉన్నాడు అని చెప్పి ఈ కట్టెలు కొట్టేటువంటి ఆ యొక్క రాజు ఏం చేశాడంటే, ఆ తరిమబడేటువంటి ఆ యొక్క రాజుకిని తరిమేటువంటి పులికి మధ్య నిలవబడ్డాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పులికి రాజుకు మధ్య నిలవబడి
ఆ కట్టెలు కొట్టేటువంటి తన చేతుల్లో ఉన్నటువంటి గొడ్డలను తీసుకొని పులి తలపైన ఒకే ఒక దెబ్బ వేసాడు. పులి పడిపోతే వెంటనే పడిపోయిన పులిని నరకటం ప్రారంభించాడు. కట్టెలు కొట్టేవాడి చేతిలో గొడ్డలు ఉన్నది, రాజు చేతిలో ఏం లేదు. ఆ కట్టెలు కొట్టేవాడు ఏం చేశాడంటే తన గొడ్డలతో పులిని చంపి రాజుని కాపాడాడు. రాజును వెంటనే ఆ పులిని చంపినటువంటి ఆ కట్టెలు కొట్టేటువంటి వ్యక్తిని చూసి, ఆ బల దాసుడా, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా బలవంతుడు, ఈరోజు పులి చేతిలోంచి నా ప్రాణాన్ని కాపాడు, నీవెక్కడ ఇంకా ఈ రీతిగా ఉండటానికి వీల్లేదని చెప్పి కట్టెలు కొట్టేవాడిని తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడంట రాజు. మొదట ఆ కట్టెలు కొట్టేటువంటి ఆ యొక్క వ్యక్తి చాలా పేదవాడు. అతని యొక్క వృత్తిరీత్యా కట్టెలు కొట్టేటువంటి వాడు. అదే రీతిగా అతని యొక్క స్తోమతను బట్టి కూడా చాలా పేదవాడు. అతడు ఏం చేస్తూ ఉండేవాడంటే ఎప్పటికప్పుడు కట్టెలు కొట్టుకుంటూ ఆ కట్టెలు అమ్మి జీవనోపాధిని సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. కట్టిక పేదవాడు, ధరించడానికి సరైనటువంటి వస్త్రం కూడా లేనివాడు, చాలా చిన్న వస్త్రాలు, ఆ ఒంటిపైన సరైనటువంటి వస్త్రాలు కూడా లేనటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, రాజు ఎప్పుడైతే తనను కాపాడాడో రాజు వెంట ఆ కట్టెలు కొట్టేటువంటి వ్యక్తిని తనను కాపాడినటువంటి తీరును బట్టి అంతఃపురానికి తీసుకుని వెళ్ళి ఆ అంతఃపురంలో కొన్ని వాటిపైన అధికారిగా నియమించాడు. ఎవరిని? కట్టెలు కొట్టేటువంటి వ్యక్తిని. ఆ కట్టెలు కొట్టేటువంటి వ్యక్తి ఎప్పుడైతే రాజు అంతఃపురానికి వచ్చాడో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని ఇచ్చి, మంచి అధికారం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి, వెల కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి ఆ రాజ్యంలో ఆ వ్యక్తిని నిలబెట్టాడు. ఆ కట్టెలు కొట్టేటువంటి ఒక వ్యక్తి రాజు దగ్గర చాలా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. కట్టెలు కొట్టేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే రాజు తనను ప్రేమించి ఉన్నతమైనటువంటి హోదాని ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి హోదాను బట్టి ఆ వ్యక్తి రాజుకు ఏమాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా లోబడి చాలా చక్కగా జీవిస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, వీడు కట్టెలు కొట్టుకునేవాడైతే రాజు వీడిని తీసుకొని వచ్చి సింహాసనం పైన హెచ్చించాడు, వీడెంత వీడు బ్రతికెంత. మనం ఎంతోమంది గనులుగా ఉన్నాం ఈ యొక్క రాజ్యంలో, పుట్టినప్పటి నుంచి రాజ్యంలో ఉన్నాం. మనకు లేని ఘనత, మనకు లేని హోదా, మనకు లేని స్థాయి కట్టెలు కొట్టేవాడికి రాజు ఇచ్చాడని చెప్పి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ పరిశీలన చేస్తూ ఉన్నారు. వీడు ఎక్కడ దొరుకుతాడో అక్కడ పట్టుకొని రాజుకి వీడిని అప్పచెప్పాలని చెప్పి. దానియేలు విషయంలో కూడా అదే కదా జరిగింది. బానిసగా వచ్చినటువంటి దానియేలు దేవుని యొక్క మహాకృపను బట్టి రాజుకు వచ్చినటువంటి దర్శనాల్ని చెప్పి ఎన్నో మర్మాలను బయలుపరిచి దేవుని యొక్క కృపచేత ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో హెచ్చింపబడ్డాడు దానియేలు. దాన్ని బట్టి ఆ కల్దీలు ఏం చేశారు? బబులోను దేశంలో ఉన్న కల్దీలు దానియేలు పైన అసూయ చెందారు. బానిసగా వచ్చిన వీడు, బానిసగా ఉండవలసిన వీడు, మా చేత చిత్రహింసలు పడవలసిన వీడు, మా చేత నిందింపబడవలసిన వీడు, మా చేత వెట్టి చాకరీ చేయించబడవలసిన వీడు మా చేత చాకరీ చేయించేవాడిగా తయారయ్యాడు, మా చేత పనులు చేయించేవాడిగా తయారయ్యాడు, మమ్మల్ని ఏలేవాడిగా తయారయ్యాడు అని చెప్పి ఏం చేశారు? కల్దీలు దానియేలు పైన అసూయ చెంది, కుట్ర చెంది ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి ఏం చేశారు? కల్దీలు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ కట్టెలు కొట్టేవాడి యొక్క విషయంలో కూడా అదే జరిగింది. చూస్తూ ఉన్నారు, వీడు ఎక్కడ దొరుకుతాడు. మనిషి యొక్క పాలసీ ఏంటంటే మనం బాగోపోయినా పర్లేదు, ఎదుటోడు మాత్రం మనకంటే బాగోకూడదు. అవునా కదా? పరిశీలన చేయండి. మన దగ్గరనే కాదు, ఎక్కడన్నా ఉంటుంది ఈ యొక్క ఉద్దేశం. ఎదుటున్నవాడు మాత్రం మనకంటే బాగుండకూడదు. మనం బాగోపోయినా పర్లేదు, ఎదుటున్నవాడు మనకంటే బాగుండకూడదు. కట్టెలు కొట్టేవాడి విషయంలో అదే జరిగింది, దానియేలు విషయంలో అదే జరిగింది.
దేవుడు వారికి ఏదో ఒక స్థాయి ఇచ్చాడు, దేవుడు వారిని హెచ్చించాడు. రేపు నిన్ను హెచ్చిస్తాడేమో, రేపు నీకు ఆ స్థాయి ఇస్తాడేమో. అలా ఆలోచన చేయకుండా వీరు ఏం చేశారంటే, కట్టెలు కొట్టే వీడెంత, వీడి బ్రతికెంత. ఆ అడవిలో కట్టెలు కొట్టుకునే వీడికి ఈ రాజ్యంలో ఇటువంటి అధికారమా? మురికి గుడ్డలు వేసుకునే వీడికి ఇటువంటి విలువైన వస్త్రాలా? చే అస్సలు నచ్చలేదు మాకు అనుకున్నారు ప్రజలు. అబ్బే ఇదేం బాల, అస్సలు నచ్చల. వీడేంటో వీడి బ్రతికేంటో తేల్చాలనుకున్నారు ప్రజలు. అందరూ గుసగుసలాడుకున్నాడు, ఒరే వీడి సంగతి ఏదో మనం తేల్చాలరా, వీడి యొక్క విధానం ఏంటో మనం కనిపెట్టాలరా, వీడు ఎక్కడ దొరుకుతాడో మనం పరిశీలన చేసి వాడున్న అధికారం నుంచి స్థానం నుంచి దించేద్దాం అని చెప్పి పరిశీలన చేస్తూ ఉన్నారు. కానీ వాడు ఎక్కడా దొరకలే. చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, చక్కగా తన యొక్క పనిలో తాను కొనసాగిపోతూ ఉన్నాడు. కానీ ప్రజలకి ఒకానొక సమయంలో దొరికాడు. ప్రజలకు దొరికినటువంటి ఆ యొక్క సమయం ఏంటంటే, రాజు వీడిని ధనాగారం అంతటిపైన అధికారిగా నియమించాడు. ఈ కట్టెలు కొట్టేటువంటి యొక్క వ్యక్తిని ఆ ధనాగారం అంతటిపైన అధికారిగా నియమించి రాజు ఏం చేశాడంటే, ఒక తాళపు చెవిని వాడికి, ఒక తాళపు చెవిని రాజుగారి దగ్గర ఉంచుకున్నాడు. రెండు తాళపు చెవులు, ఒకటి రాజుగారి దగ్గర, ఒకటి ఆ ధనాగారం అంతటిపైన అధికారి అయినటువంటి ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈ కట్టెలు కొట్టేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇలా ఉండగా జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, వీడు ప్రతిరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ధనాగారంలోకి వెళ్ళి ప్రతిరోజు 1 గంట వరకు బయటకు రావట్లేదు. లోపలికి వెళ్తున్నాడు, లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుంటున్నాడు, తాళం వేసేస్తున్నాడు, ఎవరు రాటకు వీలు లేకుండా. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటో తెలియదు, గంట వరకు బయటకు రావట్లేదు అందులోంచి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఒరే వీడు ఏదన్నా డబ్బులుంటే తీసుకుని వెళ్ళి అందులో పెట్టేసి బయటకు వచ్చేసి ఆ లెక్కలేవో బయట రాసుకోవాలి. వీడు అలా కాకుండా వెళ్ళి గంట సేపు అందులో ఉంటున్నాడంటే, వీడు మొత్తానికి రాజుగారికి మనకి తెలియకుండా లోపల ఏదో చోరీ చేస్తూ ఉన్నాడు, లోపల ఏదో దాస్తూ ఉన్నాడు, ఇదేంటో తేల్చాలి అని చెప్పి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా, నీకు విషయం తెలుసా, కట్టెలు కొట్టుకునేవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఎలాగే ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, ప్రతిరోజు ఆ యొక్క ధనాగారంలోకి వెళ్ళి తాళం వేసుకుని గంట వరకు బయటికి రావట్లా. వాడు ఏమేందో చేస్తున్నాడో, ఏమేమి అక్రమాలు చేస్తున్నాడో, ఏమేమి దాచిపెడుతూ ఉన్నాడో, నీ యొక్క రాజ్యానికి చాలా పెద్ద నష్టం కలిగిస్తున్నాడు నీకు తెలియకుండా నువ్వు వాడిని చాలా గుడ్డిగా నమ్మేవు రాజు. అంటే రాజు ఏం చేశాడంటే, అవునా ఏంటో చూద్దాం వాడి సంగతి అని చెప్పి ప్రజల మాట విని వచ్చి చూశాడు. చూస్తే ప్రజలు చెప్పినట్లుగానే ఎప్పుడులాగే యథాప్రకారంగా ఆ ధనాగారం యొక్క తలుపు తీశాడు, లోపలికి వెళ్ళి తాళం వేసుకున్నాడు. చూస్తూ ఉన్నాడు రాజు. చూస్తే గంట వరకు బయటకు రాలా. ఏం చేస్తున్నాడు వీడు గంట వరకు, అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు గంట తర్వాత వాడు బయటకు వచ్చాడు. రాజుగారు చాటు నుండి చూస్తూ ఉన్నాడు. ఎలా కాదు, అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో తెలియకుండా వాడిని మనం నిందించడం కరెక్ట్ కాదు. వాడు ఏం చేస్తున్నాడో ఏంటో మొదట మనం తెలుసుకోవాలని చెప్పి రాజుగారు ఏం చేశాడంటే ఆ యొక్క ధనాగారానికి ఎవ్వరికి తెలియనటువంటి ఒక రహస్య మార్గం ఉంది. అది రాజుగారికి మాత్రమే తెలుసు, కేవలం ఈ కట్టెలు కొట్టేవాడికి కూడా తెలియదు. రాజుగారు ఏం చేశాడంటే, ఆ సీక్రెట్ ద్వారంలో నుంచి వీడు వెళ్ళేటువంటి టైయానికంటే ముందే రాజుగారు వెళ్ళి ఆ ధనాగారంలో లోపల ఒక చోటను దాక్కున్నాడు. వీడు ఏం చేశాడంటే, టైం ప్రకారం ధనాగారంలోకి ఎంటర్ అయ్యాడు. కట్టెలు కొట్టేవాడు ఎంటర్ అయ్యి గడి పెట్టాడు. చూస్తున్నాడు రాజు, వీడు ఏం చేస్తున్నాడు లోపలికి వచ్చి అని చెప్పి
చూస్తూ ఉంటే జరిగింది ఏంటంటే, రాజుగారు చూస్తూ ఉన్నాడు, వాడు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశాడు. ఏం చేస్తున్నాడు? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశాడు. చాలా విలువైన వస్త్రాలు ఆడు ధరించుకున్నది, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, చాలా విలువైన వస్త్రాలు. రాజు చచ్చి ఏంటి వీడు బట్టలు తీసేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు వీడని చెప్పి విచిత్రంగా చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వాడు ఏం చేశాడంటే, ఆ ధనాగారంలోనే మూలన ఒక పెట్టె ఉంది. వాడు బట్టలన్నీ తీసేసి ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి ఆ పెట్టె ఓపెన్ చేశాడు. పెట్టె ఓపెన్ చేస్తే ఆ పెట్టెలో ఏమున్నాయంటే, వాడు కట్టెలు కొట్టేటప్పుడు వేసుకునేటువంటి బట్టలు ఉండే పాతవి, ఆ బట్టలు ఉన్నాయి. వాటిని తీశాడు. తీసి ఈ అధికారంలో ఉన్నటువంటి ఆ బట్టలను తీసి పక్కన పెట్టి, కట్టెలు కొట్టేటువంటి ఆ యొక్క బట్టలు వేసుకొని, వాడు కట్టెలు కొట్టేటప్పుడు వాడేటువంటి ఆ యొక్క గొడ్డలను చేత పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. లోపల అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రాజుగారు బాగా చూశాడు, వాడిని కోపం తెచ్చుకున్నాడు. రాజుగారు కట్టెలు కొట్టుకునేటువంటి వీడిని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కిస్తే, వీడు కట్టెలు కొట్టుకునేటువంటి బుద్ధి పోనిచ్చుకున్నవాడు కాదు, వీడు కట్టెలు కొట్టుకునేటువంటి ఆ యొక్క బుద్ధి ఏమాత్రం వీళ్ళలోంచి పోలా, వీడిని అనవసరంగా సింహాసనం ఎక్కించినట్టున్నాను అని చెప్పి రాజుగారు ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్నాడు. అప్పుడు వీడేం చేశాడంటే, ఎంతవరకు తిరుగుతాడని చూస్తుంటే 1:30 వరకు ఆ గదిలో ఆ కట్టెలు కొట్టేటువంటి బట్టలు వేసుకొని ఆ గొడ్డలు భుజం మీద పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రాజుగారు ఉక్రోషం తట్టుకోలేక బయటకు వచ్చి, ఒరేయ్ ఏంట్రా నువ్వు చేసే పని అని చెప్పి బయటకు వచ్చి అడిగేశాడు. రాజుగారు మీరు ఎక్కడే ఉన్నారా, ఎలా వచ్చారు ఏంటది అని చెప్పి తడబడతా భయపడతా రాజుగారి దగ్గర నిలబడ్డాడు. ఏంట్రా నువ్వు చేసే పని ఏంటి? కట్టెలు కొట్టుకునేటువంటి నిన్ను, నీకు ఇంకా బ్రతుకు ఉండకూడదని చెప్పి, ఆ జీవితం ఉండకూడదని చెప్పి నీకు మంచి జీవితాన్ని ఇచ్చాను నేను. ఈ రాజ్యం అంతటి పైన ఆర్థిక శాఖ మంత్రిగా నేను నియమించాను. అటువంటిది ఆ స్థానాన్ని నువ్వు జీవించకుండా, ఆ బట్టలతో నువ్వు ఉండకుండా, ఈ గదిలోకి వచ్చి ఆ బట్టలు తీసి పక్కన పెట్టి ఆ కట్టెలు కొట్టేటువంటి ఆ బట్టలు వేసుకుని ఆ కట్టెలు కొట్టేటువంటి ఆ గొడ్డలే పట్టుకున్నావు, నువ్వు మారవా అన్నాడు. రాజా నేను మారితే నీకే నష్టం అన్నాడు. అదేంట్రా అన్నాడంట. నేను మారితే నీకే నష్టం రాజా, నేను ప్రతిరోజు ఈ గదిలోకి వచ్చి నా పూర్వపు స్థితిని, నా పూర్వపు గతిని గనక నేను ఈ రీతిగా గుర్తు చేసుకోకపోతే, నేను ఈ రీతిగా గనక గుర్తు తెచ్చుకోకపోతే అది నీకే నష్టం రాజా అన్నాడంట. నష్టం ఏంటన్నాడంట. నేను ఆ స్థితిని మర్చిపోతే, నేను ఏ స్థితిలోంచి పట్టుబడ్డానో, నేను ఏ స్థితిలోంచి ఈ స్థితికి వచ్చానో, ఆ స్థితిని గనక నేను జ్ఞాపకం చేసుకోకుండా గనక మర్చిపోతే నీ రాజ్యానికి చాలా నష్టం కలిగిద్ది రాజా. నేను ఆ స్థితిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను కాబట్టి, ఆ స్థితిని బట్టి రాజుగారు నాకు ఈ స్థితిని ఇచ్చాడని చెప్పి నేను నీకు విధేయుడినై ఉంటున్నాను. ఆ స్థితినే కనుక నేను మర్చిపోతే నీ ఎదుట నేను ఎంత నమ్మకంగా జీవించలేను రాజా అన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు, నీవు ఏ స్థితి నుండి పడితివో, ప్రతివాడు ఏ స్థితిలో నుండి పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాలని అంటూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడినటువంటి ఒక మాట, కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడినటువంటి ఒక మాటను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రతివాడు ఏ స్థితిలో నుండి పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాలని అంటున్నాడు. ఎప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మన యొక్క స్థితి కొద్దిగానే ఉంటుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న కొత్తలో దేవునికి మనం చాలా విధేయత కలిగి జీవిస్తాం, చాలా లోబడి జీవిస్తాం, చాలా భయపడుతూ జీవిస్తాం. కారణం ఏంటంటే అప్పుడు మన దగ్గర ఏమీ ఉండదు. ఉంటుందా? అప్పుడు మన దగ్గర ఏమీ ఉండదు. భేద స్థితిలో మనం ఉన్నప్పుడు, దరిద్రమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని ఎదుట మనం ఏం చేస్తామంటే భయపడుతూ, లోబడుతూ దేవుని మాట ఎంతో చక్కగా వింటాం.
ఎంతో విధేయత కలిగి మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఎవరంటూ ఉన్నారు? దేవుడు అంటూ ఉన్నాడండి. ఎవరితో? ఇశ్రాయేలీయుల ప్రజలతో. ఇశ్రాయేలీయులు ఏ స్థితిలోంచి వచ్చారు బయటికి? ఏ స్థితిలోంచి వచ్చారు? దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఇప్పుడు దేవునికి భయపడేటువంటి స్థితి. దేవుడు మాట్లాడేటప్పుడు వారు ఉన్నటువంటి స్థితి ఏంటంటే దేవుడు ఏది చెబితే అది చేసేటువంటి స్థితి. దేవుడు వారితో ఈ మాటలు చెప్పేటప్పుడు వారు ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఏమీ లేని స్థితి. దేవుడు పెడితే తింటూ ఉన్నారు, దేవుడు నడిపిస్తే నడుస్తూ ఉన్నారు, దేవుడు పోషిస్తే పోషింపబడుతూ ఉన్నారు, కానీ వారికంటూ ఏమీ లేని స్థితి. ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో మీరు నివసింపగా. ఫ్యూచర్ చెబుతూ ఉన్నాడు దేవుడు. ఫ్యూచర్ చెబుతూ ఉన్నాడు. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు మీరు ఐగుప్తు దేశంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు మీ యొక్క కష్టాన్ని చూసి, మీ యొక్క శ్రమను చూసి, మీ యొక్క ప్రయాసను చూసి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను. బయటకు తీసుకొని వచ్చినటువంటి మిమ్మల్ని 40 సంవత్సరాల పాటు ఉచితంగా పోషించాను. ఎలా పోషించాడంటే అండి దేవుడు? 40 సంవత్సరాల పాటు ఎలా పోషించాడంటే దేవుడు? ఉచితముగా పోషించాడంట. వారిని పోషించినటువంటి విధానం ఎలా ఉందో తెలుసా? వారు పంట వేయలేదు, పొలాలు దున్నలేదు, విత్తనము నాటలేదు, అయినా సరే వారు పోషింపబడ్డారు. ఒక వ్యక్తి పోషింపబడాలంటే ఏం కావాలా? కష్టపడాలి. అవునా కదా? కష్టపడాలి. కష్టపడకుండా పోషింపబడే వ్యక్తి ఎవరు? కష్టపడకుండా పోషింపబడే వ్యక్తి ఎవరు? పెళ్లి పేటాకులు లేని వ్యక్తులు. ఎలాగా? అమ్మ బాబు తీసుకొస్తే తింటాడు కాబట్టి వాడి కష్టం విలువ తెలియదు. పెళ్లి పేటాకులు లేనివాడంటే తప్పుగా అనుకోమాకండి. అంటే ఒక తల్లి దగ్గర, తండ్రి దగ్గర బిడ్డలుగా ఉన్నవారు వారి కష్టం అంటే ఏంటో తెలియదు. తల్లిదండ్రులు తీసుకొచ్చి పోషిస్తారు. అలా తినాలన్నా కానీ వాడు తింటాకి ఎవరు కష్టపడాలి? ఎవరో ఒకరు కష్టపడాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారి యొక్క కుమారులు కానీ కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా దేవుడు ఏం చేశాడంటే వారి పొలాలు దున్నకుండా, పంటలు వేయకుండా, తోటలు నాటకుండా ఉచితంగా వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఉచితంగా వారికి మాంసాన్ని ఇచ్చాడు, పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎంత ఖర్చు అవుతుంది 40 సంవత్సరాలకి? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది కదా, లెక్క పెట్టలేవు. అంటే దేవుడు ఎన్ని లక్షల ఆదాయం చేశాడో వారికి 40 సంవత్సరాల పాటు. ఆ రీతిగా ఉచితంగా పోషించాడు. ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. ఏమీ తక్కువ కాకుండా పోషించాడు అంటే దేవుడు 40 సంవత్సరాలు. ఎక్కడ? అరణ్యంలో. అరణ్యంలో ఏమన్నా ఉంటాయండి? అరణ్యంలో చెట్లు ఉంటాయా? అరణ్యంలో చెట్లు ఉంటాయా? చెట్లు ఉండవు. అరణ్యంలో ఏ వ్యక్తి అన్నా నివసింపగలడా? నివసించలేడు. కారణం ఏంటంటే ఎండ వస్తే ఎండకు చావాలా, వాన వస్తే వానకు తడవాలంతే అరణ్యంలో. కారణం ఏంటంటే కాపుదల ఏముండదు. అటువంటి ప్రదేశంలో ఎండ తాకిడికి, అదే రీతిగా మంచు తాకిడికి
ఏ తాకిడికి కూడా వారు బలి అవ్వకుండా దేవుడు వారికి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను అడ్డుండి వారిని కాపాడాడు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి కాళ్లకు వాపు రాలేదంట. ఏంటంట? వారు వేసుకున్న బట్టలు పాత కాలేదంటండి. కారణం ఏంటి? పాత అయిపోతే ఉతుక్కోవాలి కదా, అరణ్యంలో ఉతుక్కోవాలా లేదా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వారు ఉతుక్కునే పని లేకుండా కూడా చేశాడు దేవుడు. వారు వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళలేదంట 40 సంవత్సరాలు. ఈరోజు బట్టలు ఉతుక్కోవడానికి ఏం కొనుక్కుంటున్నా? వాషింగ్ మిషన్ లేని వాళ్ళు చేతులతో ఉతుక్కోవాలి, కష్టపడాలి, తప్పదు. అవునా కదా? ఆ కష్టపడే పని లేకుండా చేశాడు దేవుడు. ఆ చేతులతో బట్టలో కష్టపడి ఉతుక్కునే పని లేకుండా చేశాడు దేవుడు. 40 సంవత్సరాల పాటు వారి వస్త్రాలు పాతకెళ్ళలేదంట, వారి కాళ్ళకు వాపు రాలేదంట. ఒక 3 కిలోమీటర్లు నడిచామంటే అమ్మ బాబోయ్ అయిపోయింది నా పని, అమ్మ నడవలేక చచ్చిపోయానంట. అవునా కదా? 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారండి. 40 సంవత్సరాలు దేవుడు ఆగమంటే ఆగటం, నడవమంటే నడవటం, కాలుకు వాపు కూడా రాలేదంట. ఎలా పోషించాడు దేవుడు? అలా పోషించిన దేవుడు వీరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను ఈ రీతిగా పోషించాను మిమ్మల్ని, నేను ఈ రీతిగా కాపాడాను మిమ్మల్ని, నేను ఈ రీతిగా పసిబిడ్డల వలె కాచి కాపాడాను. ఇప్పటి నుంచి నేను మీకు వాగ్దానం చేసినటువంటి భూమిని ఇస్తూ ఉన్నాను. నేను మీకు ప్రమాణం చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి భూమిని మీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఆ భూమిలోకి వెళ్ళిన తర్వాత మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, ఏమంటున్నాడు? మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినది అంతయు వర్ధిల్లునప్పుడు. ఏంటంట? ఇప్పుడు మీరు ఏమీ లేని స్థితిలో ఉన్నారు. రేపు మీరు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు మంచి ఇల్లు కట్టించుకుంటారు, మంచి తోటలు నాటుతారు, మంచి వెండి బంగారాలు చేయించుకుంటారు. ఇవన్నీ చేయించుకున్న తర్వాత నీ మనసు మదించి ఏంటంట అంటే, ఒక వ్యక్తికి హోదా పెరిగిన తర్వాత ఏమొచ్చిద్ది? గర్వం వచ్చింది. నీ మనసు మదించి ఏ స్థితిలోంచి పట్టబడ్డామో మర్చిపోతాం. ఒక స్థాయి వచ్చినప్పుడు, ఒక హోదా వచ్చినప్పుడు, ఒక స్థితిలో మనం ఉన్నప్పుడు మన పూర్వపు స్థితి ఏదో మర్చిపోతాం. దేవుడు అదే అంటున్నాడు. మంచి ఇల్లు కట్టించుకున్న తర్వాత, మంచి తోటలు సంపాదించుకున్న తర్వాత, వెండి బంగారాలు సంపాదించిన తర్వాత నీ మనసు మదించి దాసుల గృహమైన, ఏ గృహం అంట? దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన ఐగుప్తు ఏ గృహం అంట? వీరికి దాసుల గృహం. దాసులుగా ఉన్నారు ఐగుప్తులో. 1 రోజు 2 రోజుల 430 సంవత్సరాలు ఐగుప్తులో మీరు ఒకప్పుడు దాసులుగా ఉన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఐగుప్తులో మీరు ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నారు, ఐగుప్తులో ఒకప్పుడు మీరు నా కోసం ఏ రీతిగా ఏడ్చారు, ఐగుప్తులో మీరు కష్టాన్ని, మీ యొక్క శ్రమని నేను ఏ రీతిగా అయితే ఆలకించి బయటకు తీసుకొచ్చానో అదేది మీరు మర్చిపోకండి. అవన్నీ మీరు మర్చిపోయి మీ మనసు మదించి కడుపారా తిని నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోయేమో జాగ్రత్త అంటూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండంటున్నాడు. అంటే దేవుడు వీరికి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నీవు పిలువబడినప్పుడు, నీవు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉంటావు అంటే దేవుడికి ఎలా ఉన్నావు, దేవునికి ఎలా లోబడ్డావు. స్థితి అంటే సంపాదించుకున్న వాటిని గురించి కాదండి అక్కడ భక్తుడు మాట్లాడేది. నీవు పిలువబడినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? దరిద్రంగా ఉంది.
నీ స్థితి దరిద్రంగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? దేవునికి భయపడ్డావు, లోపడ్డావు. అవును కదా? నీవు పిలువబడినప్పుడు ఉన్న స్థితిలో ఎలాగైతే ఉన్నావో, నీవు మొదట పిలువబడినప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డప్పుడు నువ్వు ఎలా జీవించావో ఆ జీవించిన విధానాన్ని మర్చిపోవద్దు అంటూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటూ ఉన్నాడు? ఆ జీవించినటువంటి విధానాన్ని మర్చిపోవద్దు అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలంట. ఆ స్థితిలోనే ఉండాలంట. అంటే నీకు ఈరోజు బంగ్లా రావచ్చు, ఈరోజు కారు రావచ్చు, ఈరోజు బంగారం సంపాదించి ఉండొచ్చు, ఈరోజు పెద్ద కోట్లు కట్టి ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు అయి ఉండొచ్చు. నీ స్థితిని బట్టి నువ్వు గర్విస్తావా? మరి అప్పుడు లేదే గర్వం, మరి అప్పుడు లేదే దేవుడు ఇవేవి నీకు ఇవ్వకముందు, దేవుడు నీకు కారు ఇవ్వకముందు, దేవుడు నీకు మంచి ఇల్లు ఇవ్వకముందు, దేవుడు నీకు మంచి గృహాన్ని ఇవ్వకముందు ఏది నీ హెచ్చింపు? ఏది నీ గర్వం? ఏది నీ పొగరు? అంటే దేవుడు నీకేమి ఇవ్వలేనప్పుడేమో నీవు దేవునికి అణిగిమణిగి ఉంటావా? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు హీరో అయిపోతావా అండి? 24వ వచనం, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహనం కలిగి ఉండాలంటే, నీవు ఉన్నవాడు అయినా సరే పేదవాడు అయినా సరే నీవు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. నీ స్థితిని బట్టి నువ్వు హీరో అవ్వచ్చేమో, నీ స్థితిని బట్టి నువ్వు మనుషుల దగ్గర హీరో అవ్వచ్చేమో. దేవుడి దగ్గర హీరోవా? నువ్వు దేవుడి దగ్గర హీరోవా? ధనవంతుడు హీరోనే. ఎప్పటి వరకు? భూమిపై ఉన్నంత వరకు ధనవంతుడు హీరోనే. భూమిపై ఉన్నంత వరకు లాజరు కంటే ధనవంతుడు హీరోనే. మరణించిన తర్వాత ఎవరు హీరో అయ్యారు? లాజరు హీరో అయ్యాడు. ఎవడు హీరో? దేవుని దగ్గర ఎవడు హీరో? నీకు డబ్బు ఉండొచ్చు, నీకు ఘనత ఉండొచ్చు, నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేవుడు ఒకటే అంటున్నాడు, నీకేదైనా ఉండొచ్చు, కానీ మొదటి స్థితిని మర్చిపోవద్దు అంటూ అన్నాడు. ఏం మర్చిపోకూడదంట? మొదటి స్థితిని మర్చిపోకూడదంట. ఆ స్థితి ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఆ స్థితి మనం ఎప్పుడైతే మర్చిపోతామో పాపం ఆటోమేటిక్గా మనలో ఏలుబడి చేస్తుంది. దావీదుని దేవుడు బహుగా హెచ్చించాడు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదును దేవుడు ఎలా హెచ్చించాడు? రాజుగా హెచ్చించాడు. సింహాసనంపై తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. దావీదు ఏం చేశాడంటే, రాజు అయినప్పటికీ కూడా తన యొక్క స్థితిని మర్చిపోలా. రాజు అయినప్పటికీ కూడా దావీదు ఏం చేశాడంటే, తన యొక్క రాజ్యం కంటే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. ప్రభువా, ఎంతగా నీవు నన్ను హెచ్చించినకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది అన్నాడు. రాజుగా ఉండి పలికిన మాటలే. ఇలా తగ్గింపు జీవితంతో ఉన్నటువంటి దావీదు రాజు అయినప్పుడు కూడా ఏ మాత్రం దేవుని నిర్లక్ష్యం చేయకుండా 7 మార్లు దేవుని స్తుతిస్తూ 3 మార్లు దేవునికి యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. టైం ఉండిద్దా అండి రాజుకి? టైం ఉండిద్దా? రాజుకి రాజ్య పరిపాలన చేయడానికే సమయం సరిపోదు. కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవునికి మాత్రం సమయాన్ని అప్పగించేసేవాడు దావీదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థాయి, దేవుడు నాకు ఇచ్చినటువంటి హోదాని నేను ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పి దేవుడు తనను హెచ్చించిన విధానాన్ని బట్టి రోజుకి 7 సార్లు స్తుతించేవాడు అంట దేవుడిని. ప్రభువా, నేను ఏ పాటు వాడినయ్యా, నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఏ పాటు వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిదని చెప్పి దేవుడిని ఎప్పటికప్పుడు స్తుతిస్తూ 3 మార్లు ప్రార్థిస్తూ ఉన్నటువంటి దావీదు, అంటే రోజుకి 10 సార్లు దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి దావీదు పాపంలో పడిపోటగల కారణం ఏంటి? పాపంలోకి పడిపోటగల కారణం ఏంటి? స్తుతించవలసినటువంటి విధానాన్ని పక్కన పెట్టాడు. యుద్ధం చేయవలసినటువంటి రాజు సైన్యాన్ని యుద్ధానికి పంపించి కోటలో నిద్రపోతూ ఉన్నాడు దావీదు. నిద్రపోయి లేచి, అంతేనా ఉంటుంది అక్కడ? తన పడకపై నుంచి లేచి అని ఉంటుంది. తన పడకపై నుంచి లేచి ఆ యొక్క అంతఃపురం యొక్క పైకి వెళ్ళాడు. అంతఃపురం పైకి వెళ్ళాడు అంటే నిద్రపోయి లేచాడు.
నా రాజ్యం ఎలా ఉంది ఏంటో చూద్దామని వెళ్ళాడు. ఎప్పుడు దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవాడు, పడుకున్నా లేవగానే దేవునికి సమయాన్ని ఇచ్చేవాడు, నిద్రపోయే ముందు దేవునికి సమయాన్ని ఇచ్చేవాడు. ప్రతి సమయంలో దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి దావీదు పడుకోగానే ఏం కలిగింది? తన రాజ్యాన్ని చూడాలని ఆశ కలిగింది. పైకి వెళ్ళాడు, ప్రార్థన సమయాన్ని పక్కన పెట్టాడు, చూస్తూ ఉన్నాడు. ఏం కనబడింది? బెత్షెబ, స్నానం చేస్తూ ఉన్నటువంటి బెత్షెబ కనబడింది. ఏమైపోయింది? జీవితం అల్లకల్లోలం అయిపోయింది. దాన్ని చెరిపివేసుకోవటానికి ఎంతో ప్రయత్నించాడు దావీదు, ఎంతో కన్నీరు కార్చాడు. నా పరుపు కన్నీళ్లతో కొట్టుకొని పోవచ్చున్నది అన్నాడు. ఒకే ఒక తప్పు దావీదుని ఎంతో కృంగదీసింది, ఎంతో కాల్చివేస్తుంది. ప్రలాపించాడు, ఏడ్చాడు. ప్రియులారా, దావీదు జీవితంలో స్థితిని మర్చిపోయాడు. మొట్టమొదటిగా అప్పటి వరకు మొదటి స్థితిని గుర్తుంచుకొని దేవునికి రుణపడ్డటువంటి ఒక దావీదు, మొదటి స్థితిని గుర్తు చేసుకుంటూ దేవునికి స్తుతించేటువంటి దావీదు ఆ సమయంలో దేవుని స్తుతించడం మానేశాడు, దేవుణ్ణి ప్రార్థించడం మానేశాడు. తన యొక్క రాజ్యం పైన కన్ను పడింది, పాపం ఏలుపడి చేసింది. ప్రియులారా, దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి హెచ్చించాడు అది ఎప్పటికీ మర్చిపోకూడదండి. ప్రార్థనకు మనం ఎక్కువగా సమయాన్ని ఇస్తే, ప్రార్థనకు మనం ఎక్కువగా టయాన్ని ఇస్తే, ప్రార్థనకు గనక మనం ఎక్కువగా సమయాన్ని ఇస్తే, మనల్ని బాధించేది ఏ విధమైనటువంటి వ్యాధి అయినా సరే, మనల్ని బాధించేది ఏ విధమైనటువంటి బాధ అయినా సరే, అది నీ నుంచి పారిపోవాల్సిందే, తప్పదు. అది నీ నుంచి పారిపోవట్లేదు, నీ నుంచి వెళ్ళిపోవట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనకి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావని అర్థం. నువ్వు వాక్యానికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావని అర్థం. నీవు మనసు పెట్టి ఎక్కువగా ప్రార్థనకి సమయాన్ని నీవు మనసు పెట్టి ఎక్కువగా వాక్యానికి సమయాన్ని నిన్ను బాధించేటువంటి బాధాకరమైనటువంటి వ్యాధి నిన్ను ఎందుకు వెంటాడుద్ది? నిన్నెందుకు వెంటాడుద్ది? యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటూ ఉన్నాడు. ఎవరి దృష్టి కంట? దేవుని దృష్టి కంట మనల్ని మనం తగ్గించుకోవాలంట. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. నేను ఇందాక అన్నాను కదా, నీకు కోట్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, కానీ దేవుడి ముందు హీరో కాదు నువ్వు. దేవుడి ముందు హీరోలమా మనం? నీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడి ముందు హీరో ఏ మాత్రం కాదు. నీ ముందు ఎన్నున్నా సరే దేవుడి ముందు నువ్వు జీరోవే. జీరోలాగే ఉండాలి దేవుని దగ్గర, జీరోలాగే జీవించాలి దేవుని దగ్గర. అప్పుడు నిన్ను హీరోని చేస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చేస్తాడు. అంటే నిన్ను నువ్వు జీరోని చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? హీరోని చేస్తాడంట. హీరో అవటం నీ వంతు కాదండి, హీరోని చేసుకోవటం నీ పని కాదు. నిన్ను నువ్వు హీరోని చేసుకోలేవు. నిన్ను హీరోని చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను హీరోని చేసేటువంటి వాడు దేవుడు. మొదట నువ్వు జీరోగా ఉండటం నేర్చుకో, మొదట నిన్ను నువ్వు తగ్గించుకోవటం నేర్చుకో, మొదట నువ్వు లోబట్టం నేర్చుకో. అందుకే అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నువ్వు ఏ స్థితిలో ఉండి పడితేవో, నువ్వు ఏ స్థితిలో ఉండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోమంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలోంచి పడితేవో. ఏమ్మా నోరు రావట్లేదా? తిన్నావా? మరి అమ్మ నోరు రావట్లేదు? చదవండి గట్టిగా. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మారు మనసు అంటే
నీకు డబ్బు రాగానే నువ్వు గర్విష్ఠుడు అయిపోయావేమో, నీకు డబ్బు రాగానే నువ్వు అహంకారం అయిపోయావేమో, నీకు డబ్బు రాగానే నీకు ప్రెస్టేజ్ పెరిగిపోయిందేమో, మార్చుకో ఇవన్నీ అంటున్నాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును, నీకు దుష్టులను సహింపలేవని. అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలుతీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే మొదట మంచివాడే, మొదట ఎటువంటి వాడంట? మొదట సహనం కలిగిన వాడే, మొదట జీరోగా ఉన్నవాడే, మొదట భయం కలిగిన వాడే దేవుని దగ్గర. మొదట తప్పుడు బోధలు చేసేటువంటి వారిని ఎదిరించిన వాడే. ఆఖరికి అయ్యే కొద్దీ ఏం చేశాడు? ఆఖరికి ఉండే కొద్దీ ఏం చేశాడు? జీరోగా ఉండవలసిన వాడు మనుషుల దగ్గర హీరో అవ్వటం ప్రారంభించాడు. దేవుని దగ్గర జీరోగా ఉండవలసిన వీడు దేవుని దగ్గరే హీరోగా చూపించుకోవడం ప్రారంభించాడు, దేవుని దగ్గరే హెచ్చించుకోవడం ప్రారంభించాడు. దేవుణ్ణి మొదట ప్రేమించిన వీడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనుషుల్ని ప్రేమించడం ప్రారంభించాడు. అదే అంటూ ఉన్నాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు వదలుతీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఏం మోపుతాడంట దేవుడు? తప్పు మోపుతాడంటండి. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. మొదట నీ స్థితి బాగలేనప్పుడు, మొదట నీవు దిక్కుమాలిన వాడిలా ఉన్నప్పుడు, మొదట నీవు ఏమి లేనివాడిగా ఉన్నప్పుడు నీవు ఎటువంటి ప్రేమ చూపించావు నా పైన? మొదట నీకు ఇల్లు లేనప్పుడు, మొదట నీకు ఆస్తిపాస్తులు లేనప్పుడు, మొదట నీకు బోటు లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, నీకు కారు లేనప్పుడు, బంగ్లా లేనప్పుడు నీవు ఎలాంటి ప్రేమ చూపించావు నా పైన? ఎంతో ప్రేమ చూపించావే, ఎంతో లోబడ్డావే, ప్రభువా ప్రభువా అని ఏడ్చావే, నిన్ను నీవు తగ్గించుకున్నావే, ఎప్పుడు హీరోలాగా హెచ్చించుకోలేదే. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టావు, నా పైన ప్రేమను వదిలేవు, నా పైన శ్రద్ధను వదిలేవు, నా పైన భక్తిని వదిలేవు, అన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మొదట ప్రార్థనకు మానకుండా వచ్చేవాడివి, ప్రార్థన జరిగేటప్పుడు ఎవడైనా తప్పు బోధ చేస్తే ఎదిరించేవాడివి, ఇప్పుడు ఏకంగా ప్రార్థనకు రావటమే మానేసావు. దేవుడు చెప్పే మాట ఇది. అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునే వారిని నీవు ఎదిరించావు అంటున్నాడు మొదట. అలా ఎదిరించిన వీడు, అలా ఎప్పటికప్పుడు ప్రార్థనకు వచ్చే వీడు దేవుడి స్థితిని హెచ్చించగానే ఏం చేశాడు? ప్రార్థన పక్కన పెట్టేశాడు, దేవుడిని పక్కన పెట్టేశాడు. ఆ ప్రార్థన అంటే రోజు వెళ్ళి ఏం చేస్తాంలే, ఇప్పుడు నా లెవెల్ మారింది కదా, ఏం బో ప్రార్థనకు రాలేదంటే ఏమంటాడు? ఏం బో ప్రార్థనకు రాలేదంటే ఏమంటాడు? ఎక్కడ ప్రార్థన అయ్యారు, బిజీ అయిపోయాను. ఎవరిచ్చారా బిజీ లైఫ్ నీకు? నీ అంతటా నువ్వు సంపాదించుకున్నదా? నీ అంతటా నువ్వు సంపాదించుకున్న దేవుడిచ్చిన బిజీ లైఫ్ని ఎవరికి తిరిగి చెబుతున్నావు? నీకు బిజీ లైఫ్ ఇచ్చింది దేవుడు. దావీదుకు బిజీ లైఫ్ ఇచ్చింది ఎవరు? దేవుడే. వదిలిపెట్టాడా దేవుణ్ణి? వదిలిపెట్టలా. నాకు బిజీ లైఫ్ ఇచ్చాడు కదా, నన్ను రాజుని చేశాడు కదా, రాజునైన నాకు ప్రార్థించడానికి తీరిక ఎక్కడ ఉంటుంది? రాజునైన నాకు దేవునికి మొర్ర పెడతానికి తీరిక ఎక్కడ ఉంటుంది అని చెప్పి గర్వించాడా? తగ్గించుకున్నాడండి. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటు వాడిని, నా జీవితం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు దావీదు. మరి నీ లైఫ్ ఎంత? రాజైన దావీదు ఆ మాట అంటే మరి నా జీవితాలు ఎంత? మరి నా జీవితాలు ఎంత? మరి నా నోట ఆ మాట ఎందుకు రావట్లా? దావీదు నోట ఆ మాట వచ్చినప్పుడు మరి నీ నోట, నా నోట ఆ మాట ఎందుకు రావట్లా? ప్రభువా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నా జీవితం ఏ పట్టిది, నా కుటుంబం ఏ పట్టిది, ఇంత హెచ్చుగా చేసినది అంతయో నీ దృష్టికి కొద్దిగే అంటున్నాడు దావీదు. మానవుల యొక్క దృష్టి ప్రకారం అది చాలా గొప్ప, చాలా హెచ్చు. మానవుల యొక్క దృష్టి ప్రకారం నేను రాజుని, మానవుల యొక్క దృష్టి ప్రకారం నేను ధనవంతుడిని, మానవుల యొక్క దృష్టి ప్రకారం నేను ఒక అధికారిని, కానీ నీ దృష్టికి కొద్దిగే అంటున్నాడు. ఎవరి ముందు హీరోని చేసుకుంటావు నువ్వు? ఏ దేవుడి ముందు హీరోని చేసుకోలేడా దావీదు? దేవుని ముందు హీరోని చేసుకోలేడా దావీదు? చేసుకోవచ్చు, కానీ దేవుని ముందు జీరోగా చేసి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఎవరిని? గొర్రెలు కాసుకునేవాడిని. నేను ఎవరిని అంటే రాజుగా ఉన్నప్పుడు కూడా ఏ స్థితిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు? తను వచ్చిన స్థితి.
అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు కొరింథీ సంఘంతో, నీ మొదటి స్థితిని మర్చిపోవద్దు అంటాడు. ఆ మొదటి స్థితిని మర్చిపోవాలా దావీదు. అయ్యా నేను గొర్రెలు కాసుకునేవాడిని, అయ్యా ఎవడిని నేను జీరోనే చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. ఇంకొకటి చేసుకుంటున్నాడు దేవుని దగ్గర హీరోని. ఎవడు? పరిసయ్యుడు. దేవుని దగ్గర హీరో చేసుకుంటున్నాడు. అయ్యా ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఎవడు ముందు డబ్బాలు కొట్టుకుంటున్నాను? మనిషి ముందా? దేవుని ముందు డబ్బా కొట్టుకుంటున్నాడు వీడు పరిసయ్యుడు. మనుషుల ముందు కాదండి, దేవుని ముందు డబ్బా కొట్టుకుంటున్నాడు. దేవుని ముందు హీరో అవుదామని చూస్తున్నాడు. ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం చేస్తున్నాను. చోరుల వలన ఇన్ను, దొంగల వలన ఇన్ను, వ్యభిచారుల వలన ఇన్ను, అన్యాయస్తుల వలన ఇన్ను, ఇతర మనుషుల వలన ఇన్ను ఉండలేదు. ఈ పక్కన ఉన్నాడే ఈ దరిద్రుడు సొంకరి, వీడి వల్ల కూడా నేను ఉండలేదు. ఎవరిని చూపించి? గడప బయట ఉన్నటువంటి సొంకరిని చూపించి, ఆ గడప బయట ఉన్నాడే సొంకరి దరిద్రుడు, ఆడి వల్ల కూడా నేను ఉండలేదు. నేను హీరో కాలు ఎగరేస్తున్నాడు దేవుని దగ్గర. ఎవడు ముందు హీరో నువ్వు? దేవునికి దశం భాగాన్ని ఇచ్చినంత మాత్రాన్ని హీరో అయిపోతావా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే హీరో అయిపోతావా? ఈరోజు ప్రార్థన పరుల యొక్క జీవితాల్లో ఈ హెచ్చింపు అనేక చోట్ల వేలుబడి చేస్తూ ఉంది. గంట సేపు ప్రార్థన చేసావంటే 10 చోట్లకి వెళ్ళి డబ్బా కొట్టుకునేటువంటి మనస్తత్వం ఉంది. లేదా గుళ్ళోకి వెళ్ళి 5 నిమిషాలు పాట పాడేవంటే 10 దేశాలకు వెళ్ళి డబ్బా కొట్టుకునేటువంటి స్వభావం ఉంది. గుళ్ళోకి వెళ్ళి 5 నిమిషాలు వాక్యం చెప్పావంటే 10 దేశాలకు వెళ్ళి డబ్బా కొట్టుకునేటువంటి స్వభావం ఉంది. ఎవడి ముందు హీరోని చేసుకుంటున్నావు నువ్వు? అంటే దేవుని పని చేసి మనుషుల ముందు హీరోని చేసుకుంటున్నావా? దేవుని పని చేసి మనుషుల ముందు హీరోని చేసుకుంటున్నావా? బైబిల్లో ఎవరన్నా అలా ఉన్నారా? అలా ఉన్నవారు ఎవరన్నా వర్ధిల్లారా? మరి నీ జీవితం ఏంటి? ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఓ గొప్పలు చెప్పుకుంటావే, ఈరోజు 5 నిమిషాలు పాట పాడితే ఓ గొప్పలు చెప్పుకుంటావే, ఈరోజు 5 నిమిషాలు వాక్యం చేస్తే ఓ గొప్పలు చెప్పుకుంటావే, ఈరోజు 5 నిమిషాలు వాక్యం మాట్లాడితే ఓ డబ్బాలు కొట్టుకుంటావే. నీ స్థితి ఎలా ఉంది దేవుని దగ్గర? పరిశీలన చేయండి. నీ స్థితి ఎలా ఉంది దేవుని దగ్గర? నీవు ఏ స్థితిలోంచి ఉన్నావో, నీవే స్థితిలో మొదట ఏ స్థితిలోంచి పట్టుబడ్డావో అలాగే ఉండంటున్నాడు. ఈరోజు పాట పాడేటువంటి స్థితి వచ్చినప్పుడు మనుషుల ముందు హెచ్చించుకుంటావా? వాక్యం చెప్పేటువంటి స్థితి వచ్చినప్పుడు మనుషుల ముందు హెచ్చించుకుంటావా? ఎప్పుడు ఒకలాగే ఉండాలి. దేవుడు అందుకే అంటాడు, వెచ్చగానైనా చల్లగానైనా ఉండకు, నిలువెచ్చని జీవితం బహుఘోరం అంటున్నాడు దేవుడు. ఉంటే చల్లగానైనా ఉండమంటున్నాడు, వెచ్చగానైనా ఉండమంటున్నాడు. అటు ఇటు ఉండొద్దు అంటున్నాడు. ఎలా ఉన్నాం మనం ఈరోజు? నువ్వు ప్రార్థన పరుడు కావచ్చు, నువ్వు ప్రార్థన పరురాలు కావచ్చు, కానీ ఎవరి ముందు కొట్టుకుంటున్నావు? నీ డబ్బా ఎవరి ముందు కొట్టుకుంటున్నావు? అలా డబ్బా కొట్టుకునేటువంటి జీవితం ఉంటే నీవెప్పటికీ నీ జీవితంలో అభివృద్ధిని చూడలేరండి. అలా డబ్బా కొట్టుకునేటువంటి స్వభావం ఉంటే నీవెప్పటికీ దేవుని దగ్గర నీ అభివృద్ధిని నీవు చూడలేవు. పిల్లరా, తగ్గింపు మనస్తత్వాన్ని, తగ్గింపు స్వభావాన్ని నీవు కలిగి ఉండాలండి. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలోంచి పట్టబడ్డాము, మనం ఏ స్థితిలోంచి పిలువబడ్డాము, ఆ స్థితిని మర్చిపోకూడదండి. అందుకే లోకస్వార్త 14:11 ఉంటుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని చెప్పి రాయబడి ఉంటుంది. ఈరోజు ఉందా నీలో నాలో ఆ తగ్గింపు జీవితం? ఈరోజు కనుక ప్రభు దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే, తగ్గించుకునే పని నీదైతే హెచ్చించే పని దేవునిది అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.